హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఈరోజు వీడియోలో నేను మీతో శారీ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నానండి. అయితే రెగ్యులర్గా మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు శారీని ఎవరినైనా కట్టమని అడగడానికి చాలా మొహమాటంగా ఉంటుంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు మనం శారీని వితిన్ 5 మినిట్స్లో కట్టుకోవాలి అనుకుంటే ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ యొక్క శారీ యొక్క పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో ముందుగా పళ్ళు అనేది అరేంజ్ చేసుకుందామండి. ఇక్కడ పళ్ళు సైడు మీ షోల్డర్ లెంత్ బట్టి మీకు ఎన్ని ప్లీట్స్ అలవాటు అయితే అన్ని ప్లీట్స్ పెట్టుకోండి. జనరల్గా 6 to 7 అయితే పట్టు శారీకి చాలా అందంగా ఉంటుంది. ఈ అంచు బట్టి మనం ఈ యొక్క ప్లీట్స్ అనేవి తీసుకోవాలి. తీసుకొని వీటిని నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకునే ముందు ఒకసారి మనం పెట్టిన ప్లీట్స్ అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నీట్గా బోత్ సైడ్స్ బయటికి రాకుండా చూసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటే మనకి ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. సేఫ్టీ పిన్స్ అనేవి పక్కన పెట్టుకోవడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఒకసారి నేను కౌంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 7 ప్లీట్స్ అనేవి పెట్టానండి ఈ యొక్క పళ్ళుకి. ఈ విధంగా బ్యాక్ సైడ్ మనం పిన్నిస్ పెట్టుకున్నట్లయితే మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. పళ్ళు అంతా కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ శారీ మనం రిమూవ్ చేసే వరకు నీట్గా పళ్ళు అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం కింద వరకు కూడా ఐరన్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్న ప్లీట్స్ కూడా ఐరన్ చేసుకున్నట్లయితే అస్సలు బయటికి రాకుండా ఫోల్డింగ్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. జనరల్గా బ్రైడల్స్ కూడా ఈ విధంగానే శారీ డ్రేపింగ్ అనేది చేస్తారు. అయితే బ్యాక్ సైడ్ కూడా బాగా ఫోల్డింగ్స్ చేసుకొని సెకండ్ పిన్ అనేది పెట్టుకోండి. అంటే మీ యొక్క లెంత్ బట్టి మీ యొక్క పళ్ళు ఎంత లెంత్ పెట్టుకుంటారో చూసుకొని అక్కడ వరకు సెకండ్ పిన్ కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ యొక్క ఫ్రంట్ ప్లీట్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను 7 ప్లీట్స్ పెట్టాను కదండి. ఆ 7 ప్లీట్స్ ఉన్నాయో లేదో ఒకసారి కౌంట్ చేసుకొని మనం ఐరన్ చేసుకొని కొంచెం ఎలాబరేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఫ్రంట్ను మనకి విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఒకసారి కౌంట్ చేసుకొని ఈ యొక్క ప్లీట్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసి ఐరన్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క శారీ బ్యాక్ సైడు ఇది స్టార్టింగ్ పార్ట్ అండి. మనం కట్టు కొంగులోకి పెడతాం కదా, అది 1 మీటర్ వరకు లీవ్ చేసి అక్కడి నుంచి మనం ఈ యొక్క కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. అయితే కుర్చీలు మీరు ఎన్ని పెట్టుకుంటారో మీకు తెలుస్తుంది కదా. ఆ విధంగా నేను 6 to 7 ప్లీట్స్ అనేవి పెట్టాను. పెట్టుకున్న తర్వాత ఇవి కూడా మనం కింద వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక క్లిప్ ఏదైనా పెట్టుకోండి, లేదా సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత వీటిని కూడా ఫోల్డింగ్స్ అనేవి జాగ్రత్తగా మనం కింద వరకు పట్టుకొని ఈ యొక్క కుర్చీలు అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని కూడా మనం ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నప్పుడు సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో మనం ఈ యొక్క శారీని డ్రేప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐరన్ చేయండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మనం ఇందాక లీవ్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అనేది ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఒకసారి ప్లీట్స్ అన్నీ ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోండి. మీరు తీసుకున్నన్ని ఉన్న తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 3 ఫోల్డింగ్స్లో మనం ఈ కుర్చీల పైనే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం పళ్ళు పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పళ్ళుని ఈ యొక్క కుర్చీల పైనుంచి మనం జాగ్రత్తగా దీని మీద ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క కింద సైడ్ ఉన్న పార్ట్ని ముందుగా వేసుకొని తర్వాత బాడీ పార్ట్ అనేది వేసి రెండింటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా ఈ యొక్క పైకి వెత్తి కింద నుంచి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని తీయండి. చాలా సింపులే. ఒకసారి చేసుకున్నట్లయితే మీకు రెండోసారికి ఈజీగా అలవాటు అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే శారీ పెట్టికోట్ అదేవిధంగా బ్లౌజ్ కూడా మీరు ఇందులో ఇంక్లూడ్ చేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో చూపించట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా పెట్టుకున్నట్లయితే పెళ్ళిళ్ళ టైంలో అందరికన్నా ముందుగా మనం రెడీ అయిపోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.